హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పూరి జగన్నాథ్ ఆయన సినిమాలు సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. బద్రీ సినిమాతో మొదలైన ఆయన దర్శకత్వం ఈడియట్ సినిమాతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ఆ తర్వాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, సూపర్, శివమణి, పోకిరి సినిమాలతో అగ్ర దర్శకునిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల విడుదలైన మెహబూబా సినిమా వరకు గెలుపు ఓటములతో సినీ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొందారు. అదే సమయంలో చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా పడ్డారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ అసలు సినీ రంగంలోకి ఎలా వచ్చారనే విషయాలని ఒకసారి తెలుసుకుందాం. పూరి పూర్తి పేరు పెట్ల పూరి జగన్నాథ్. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలోని కపోల వెలమ కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం విశాఖపట్నం జిల్లాలోని కోటారెట్ల మండలం బాపిరాజు కొత్తపల్లి గ్రామంలో సెటిల్ అయ్యారు. అతను సెయింట్ తెరిసా ఆర్సీఎం కాలేజీలో ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత డిగ్రీ కాలేజీలో చేరినప్పటికీ తాను మాత్రం కాలేజీకి వెళ్లలేదు. దీంతో డిగ్రీ ఫెయిల్ అయ్యారు. అయితే ఆయన చదువుకునే సమయంలో కాలేజీ బుక్స్ చదవడం కంటే ఇతర పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. పూరి జగన్నాథ్ పూరి యొక్క లార్డ్ జగన్నాథ ఆలయం గౌరవార్థం తన పేరుంది. ఇక పూరికి లావణ్య అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాను షూటింగ్ చేసే సమయంలో ఆమెను చూశానని, ఆ తర్వాత తన విజిటింగ్ కార్డు ఇచ్చి పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఫోన్ చేయమని అన్నానని పూరి చెప్పారు. ఆ తర్వాత తాను ఫోన్ చేసిందని, తర్వాత ప్రేమ, ఆ తర్వాత వివాహం చేసుకున్నామని తెలిపారు. ఇక ప్రస్తుతానికి పూరి జగన్నాథ్ కు కుమారుడు ఆకాష్, కూతురు పవిత్ర ఉంది. ఇక ఇటీవల ఆయన కుమారుడు ఆంధ్రపోరి సినిమాతో సినీ ప్రవేశం చేశారు. ఇక ఆ తర్వాత మెహబూబా సినిమాకు పూరి జగన్నాథే స్వయంగా దర్శకత్వం వహించారు. ఇక ఆయన సినిమా తీయడానికి కథలు రాయాలి అనుకుంటే బ్యాంకాక్ వెళ్లి రాస్తారు. తనకక్కడ ప్రశాంతత దొరుకుతుందని, దీంతో కథ రాయడానికి తన మనసు సహకరిస్తుందని చెప్తారు. అలాగే తన వృద్ధాప్యంలో అక్కడ ఒక ఇల్లు కట్టుకుని నివసించాలనే కోరికుందని అంటుంటారు. అయితే ఆయన దర్శకునిగా చాలా సినిమాలు చేసి డబ్బు చాలా సంపాదించారు. కానీ తన మిత్రులు చేసిన మోసానికి దాదాపు 85 కోట్ల వరకు లాస్ అయ్యానని చెప్పారు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడ్డానని తెలిపారు. ఆ సమయంలో తాను ఇష్టంగా ప్రేమించే కుక్క పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని తాను ఆవేదన చెందారు. ఇక ఇటీవల వచ్చిన టెంపర్ సినిమాతో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడ్డానని తెలిపారు. ఇక జీవితం అనే యుద్ధంలో అలర్ట్ గా ఉండకుంటే బ్రతకడం కష్టమని అంటుంటారు. ఇక జీవితం ప్రతి ఒక్కరితో ఆడుకుంటుందని, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్తారు. తన చిన్నప్పుడు తండ్రి టూరింగ్ టాకీస్ నడిపే సమయంలో ప్రతిరోజు 2 షోలు చూసేవాడినని తెలిపారు. దీంతో ఆయనకు చిన్నప్పటి నుండి సినీ రంగంలోకి ప్రవేశించాలన్న కోరిక ఏర్పడింది. ఇక ఆయన చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివేవారు. అయితే వాళ్ళ ఇంట్లో 2 బీరువాల్లో పుస్తకాలుండేవని, ఆయన అన్ని పుస్తకాలు చదివానని చెప్పారు. అంతేకాకుండా చాలా కథలు రాసేవారు. అదే సమయంలో ఒక నాటకం కథ రాసి డైరెక్ట్ చేశారు. దీంతో తన తండ్రిని, అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి 20,000 రూపాయలిచ్చి హైదరాబాద్ పంపించారని చెప్పారు. ఈ తరుణంలో హైదరాబాద్ వచ్చిన ఆయన మధు ఇన్స్టిట్యూట్ లో దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత దర్శకుల దగ్గర పనిచేయడానికి చాలా మంది చుట్టూ తిరిగారు. ఇక వారి షూటింగ్లు జరిపే సమయాల్లో బస్సులో వెళ్లేందుకు డబ్బులు లేక నడుచుకుంటూ వెళ్లేవాడినని చెప్పారు. చివరకు కె మురళీమోహన్ వద్దకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేద్దామని వెళ్లారు. అయితే ఆయన దగ్గరకు వెళ్లిన సమయంలో ఎక్కువగా బిజీగా ఉన్న దర్శకుల దగ్గరకు వెళ్తే నువ్వు కూడా దర్శకుడు కావచ్చని చెప్పాడని పూరి చెప్పారు. ఆయన చెప్పిన మాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొన్ని రోజుల పాటు రూమ్ లో ఉన్నారు. ఆ తర్వాత శివ సినిమా చూసి రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కృష్ణవంశీతో స్నేహం చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులకు వర్మ దగ్గర 1 ఏడాది వరకు పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. అయితే రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేస్తున్న సమయంలో 1,500 రూపాయలు జీతం తీసుకున్నానని పేర్కొన్నారు. ఆ తర్వాత తాను డైరెక్ట్ చేయాలని ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి సినిమాల కథలు రాసుకున్నారు. దీంతో దాదాపు పవన్ అపాయింట్మెంట్ కోసం 6 నెలల పాటు పవన్ దగ్గర మేనేజర్ గా ఉన్న చోటాకే నాయుడు చుట్టూ తిరిగారు. ఇక చివరకు పవన్ కు కథ వినిపించడానికి చోటాకే నాయుడు ఓకే చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు పవన్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పారు. అదే సమయంలో పవన్ కు పూరి జగన్నాథ్ ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా కథలు కూడా చెప్పారు. అయితే ఈ కథలను పవన్ రిజెక్ట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ తో మొదటి సినిమా చేయాలని నిర్ణయించుకున్న పూరి బద్రీ సినిమా కథ రాసుకున్నారు. దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ ను కలిసి బద్రీ సినిమా కథ వినిపించారు. ఇక కథ విన్న పవన్ ఓకే చెప్పారు. దీంతో ఈ సినిమాలో హీరోగా పవన్ మరియు అమీషా పటేల్ సహాయక పాత్రల్లో నటించారు. ఇలా విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో తన తొలి సినిమా బద్రీతో పూరి జగన్నాథ్ జీవితం 2000 సంవత్సరంలో మలుపు తిరిగింది. అదే సమయంలో పవన్ కు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత జగపతి బాబు హీరోగా బాచి సినిమా తీశారు. తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తదుపరి యువరాజా కన్నడలో సినిమా తీశారు. కాగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్, రవితేజ
కలిసి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా చేశారు. కాగా ఈ సినిమా హిట్ అయింది. అంతేకాదు రవితేజకు హీరోగా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కన్నడలో అప్పు అనే సినిమా తీశారు. కాగా ఈ చిత్రం విజయం సాధించింది. ఆ తర్వాత రవితేజ హీరోగా ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నాగార్జున హీరోగా శివమణి వరుస హిట్లు కొట్టి దర్శకుడిగా పూరి జగన్నాథ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక తదుపరి వచ్చిన ఆంధ్రావాల, 143 సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన సూపర్, పోకిరి, దేశముదురు సినిమాలు మరోసారి పూరి జగన్నాథ్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే ఈ సినిమాలు యువతను చాలా ఆకట్టుకున్నాయి. హలో ప్రేమిస్తారా సినిమా తీశారు. కాగా ఈ సినిమా ఫ్లాప్ అయింది. అలాగే బాలీవుడ్ లో బుడ్డా హోగా తెర బాప్ సినిమా అమితాబ్ బచ్చన్ తో కలిసి చేశారు. ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. తర్వాత చిరుత, బుజ్జిగాడు, నేనింతే, ఏక్ నిరంజన్, వాంటెడ్, గోలీమార్, నేను నా రాక్షసి, బిజినెస్ మ్యాన్, దేవుడు చేసిన మనుషులు, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో, హార్ట్ అటాక్ సినిమాలు తీశారు. ఇక చిరుత సినిమా హీరోగా రామ్ చరణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. గోలీమార్, ఇద్దరమ్మాయిలతో, బిజినెస్ మ్యాన్, హార్ట్ అటాక్ సినిమాలు భారీ విజయం అందుకున్నాయి. ఇలా ఒక సినిమా హిట్, మరో సినిమా ఫ్లాప్ లతో ముందుకొచ్చారు. తదుపరి వచ్చిన టెంపర్ సినిమాతో భారీ విజయం కైవసం చేసుకున్నారు. అలాగే లోఫర్ సినిమా కూడా ప్రజలను అలరించింది. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, ఇజం, రోగ్, పైసా వసూలు సినిమాలు తీసినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల తన కుమారుడు ఆకాష్ తో మెహబూబా సినిమా చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతానికి రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏమాత్రం సినీ బ్యాక్గ్రౌండ్ లేని ఆయన ఎన్నో కష్టాలు పడి అగ్ర దర్శకుడిగా ఎదిగాడు. ఇక కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకంతో అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఇక రాబోయే రోజుల్లో పూరి జగన్నాథ్ మరెన్నో సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తి